బెత్లెహేములో సందడి. హల్లెలూయా. కొన్ని పాట అందరూ పాడాలి. నిన్ను చూడగా వచ్చినాడురా దేవదేవుడు, గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసునాథుడు. నిన్ను చూడగా వచ్చినాడురా దేవదేవుడు, గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసునాథుడు. నిన్ను చూడగా వచ్చినాడురా దేవదేవుడు, గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసునాథుడు. లోకమే సంతోషించగా ప్రేమనే పంచే క్రీస్తుగా, బెత్లెహేమును ఊరులో కన్యకు పుట్టినాడురా. పొత్తుగుడ్డల మధ్యలో హాయిగా నిద్రపోయెరా. నిన్ను చూడగా వచ్చినాడురా దేవదేవుడు, గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసునాథుడు. దేవుని కోపము నుండి తప్పించే ప్రియపుత్రుడాయనే, దేవుని కోపము నుండి తప్పించే ప్రియపుత్రుడాయనే. ముట్టుకో ముద్దు పెట్టుకో, ముట్టుకో ముద్దు పెట్టుకో, బెత్లెహేములో ఊరిలో కన్యకు పుట్టినాడురా. కొట్టి గుడ్డల మధ్యలో హాయిగా నిద్రపోయెరా. నిన్ను చూడగా వచ్చినాడురా దేవదేవుడు, గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసునాథుడు. చెప్పండి కొడదామండి. కుందుల కొలువై ఉండి దీవించే ధనవంతుడాయనే, గుండుల కొలువై ఉండి దీవించే ధనవంతుడాయనే. ఎత్తుకో బాగా హత్తుకో, ఎత్తుకో బాగా హత్తుకో, బెత్లెహేమును ఊరిలో కన్యకు పుట్టినాడురా. పొట్టి గుడ్డల మధ్యలో హాయిగా నిద్రపోయెరా. నిన్ను చూడగా వచ్చినాడురా దేవదేవుడు, గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసునాథుడు. తోడుగా వెంటే ఉండి రక్షించే బలవంతుడాయనే, తోడుగా వెంటే ఉండి రక్షించే బలవంతుడాయనే. చేరుకో నేడే కోరుకో, చేరుకో నేడే కోరుకో, బెత్లెహేమును ఊరిలో కన్యకు పుట్టినాడురా. కొట్టి గుడ్డల మధ్యలో హాయిగా నిద్రపోయెరా. నిన్ను చూడగా వచ్చినాడురా దేవదేవుడు, గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసునాథుడు. నిన్ను చూడగా వచ్చినాడురా దేవదేవుడు, గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసునాథుడు. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్,
హ్యాపీ క్రిస్మస్. పాడతారో పాట దాటిపోవువాడు కాదు యేసు దైవము, దాటిపోవువాడు కాదు యేసు దైవము. ఆలకించుతాడు నీదు ఆర్తనాదము, ఆలకించుతాడు నీదు ఆర్తనాదము. ఏది నీకు అవసరమో తాను ఎరిగియుండెను, మేలు కలుగజేయుటకు నీ ప్రక్కనే ఉండెను. దాటిపోవువాడు కాదు యేసు దైవము, దాటిపోవువాడు కాదు యేసు దైవము. దావీదు కుమారుడా దయచూపమని ఎంబడించి గుడ్డివారు కేక వేయగా, దావీదు కుమారుడా దయచూపమని ఎంబడించి గుడ్డివారు కేక వేయగా, నీ నమ్మిక చొప్పున కలుగగాకని ప్రేమతో తాకి వారి కనులు తెరిసెను. నీ నమ్మిక చొప్పున కలుగగాకని ప్రేమతో తాకి వారు కనులు తెరిచెను. దాటిపోవువాడు కాదు యేసు దైవము, దాటిపోవువాడు కాదు యేసు దైవము. ఎదురుగా వచ్చి దయ్యాలు పట్టిన వారు కేక వేయగా, సమాధులలో నుండి ఎదురుగా వచ్చి దయ్యాలు పట్టిన వారు కేక వేయగా, దురాత్మలను తక్షణమే వదిలిపోమ్మని ఆజ్ఞ ఇచ్చి వారిని బాగు చేసెను. దురాత్మలను తక్షణమే తొలిపోమ్మని ఆజ్ఞ ఇచ్చి వారిని బాగు చేసెను. దాటిపోవువాడు కాదు యేసు దైవము, దాటిపోవువాడు కాదు యేసు దైవము. బాధపడే కుమార్తెను కరుణించమని వేదనతో కనాను స్త్రీ కేక వేయగా, బాధపడే కుమార్తెను కరుణించమని వేదనతో కనాను స్త్రీ కేక వేయగా, గొప్పదైన విశ్వాసం ఆమెకుందని మాటతోనే చిన్నదాన్ని స్వస్థపరచెను. గొప్పదైన విశ్వాసం ఆమెకుందని మాటతోనే చిన్నదాన్ని స్వస్థపరచెను. దాటిపోవువాడు కాదు యేసు దైవము, దాటిపోవువాడు కాదు యేసు దైవము.
ఆలకించుతాడు నీదు ఆత్మనాదము, ఆలకించుతాడు నీదు ఆత్మనాదము. ఏది నీకు అవసరమో తాను ఎరిగి ఉండెను, మేలు కలుగజేయుటకే నీ పక్షమే ఉండెను. దాటిపోవువాడు కాదు యేసు దైవము, దాటిపోవువాడు కాదు యేసు దైవము, దాటిపోవువాడు కాదు యేసు దైవము, దాటిపోవువాడు కాదు యేసు దైవము. హల్లెలూయా. ఈ సమయంలో మరి ప్రత్యేకమైన పాట మరి కాకినాడ నుంచి వచ్చిన మా చెల్లి వచ్చి ఒక పాట పాడుతుంది, గ్రేసు. అందరికీ నా వందనాలు. ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్. అందరూ మెచ్చిన అందాల తార వనికి తెచ్చెను వెలుగుల మేడ, అందరూ మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల మేళ. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ మెరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ మెరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. అందరూ మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల మేళ, అందరూ మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల మేళ. సృష్టికర్తయే మరియ తనయుడై పశుల పాకలో పరుండినాడు, సృష్టికర్తయే మరియ తనయుడై పశుల పాకలో పరుండినాడు. నీతి జీవితం నీవు కోరగా నీకై రక్షణ తెచ్చినాడు, నీతి జీవితం నీవు కోరగా నీకై రక్షణ తెచ్చినాడు, నీకై రక్షణ తెచ్చినాడు. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. అందరూ మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల మేడ, ఇంటిన విడిచి తిరిగిన నాకై ఎదురు చూపులే చూచినాడు, ఇంటిన విడిచి తిరిగిన నాకై ఎదురు చూపులే చూచినాడు. తప్పని తెలిసి తిరిగి రాగా క్షమించి కృప చూపినాడు, తప్పని తెలిసి తిరిగి రాగా క్షమించి కృప చూపినాడు. ఎన్నో వరములు ఇచ్చినాడు. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ మేరీ క్రిస్మస్,
మేరీ మేరీ క్రిస్మస్. అందరూ మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల మేడ. అందరూ మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల మేడ. హల్లెలూయా. 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 మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా. హృదయకాలపు నైవేద్యము హృదయపూర్వకార్పణను. హృదయకాలపు నైవేద్యము హృదయపూర్వకార్పణను. నా స్తుతి నీకేనయ్యా, ఆరాధింతునయ్యా.
కలిగిన ఓ ప్రభువా అసమానమైన అసమానమైన తేజో మహిమ కలిగిన ఓ ప్రభువా నా స్తుతి నీకేనయ్యా ఆరాధింతునయ్యా నా స్తుతి నీకేనయ్యా ఆరాధింతునయ్యా మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా జనముల దనయంత కంఠస్వరం నోటన రెండంచుల ఖడ్గం జనముల దనయంత కంఠస్వరం నోటన రెండంచుల ఖడ్గం ఏడు నక్షత్రములేడాత్మలు సేత కలిగిన ఓ ప్రభువా ఏడు నక్షత్రములేడాత్మలు సేత కలిగిన ఓ ప్రభువా నా స్తుతి నీకేనయ్యా ఆరాధింతునయ్యా నా స్తుతి నీకేనయ్యా ఆరాధింతునయ్యా మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా ఆదియు అంతము లేనివాడా యుగ యుగములు జీవించువాడా ఆదియువంతము లేనివాడా యుగ యుగములు జీవించువాడా పాతాళలోకపు తాళపు చెవులు కలిగిన ఓ ప్రభువా పాతాళలోకపు తాళపు చెవులు కలిగిన ఓ ప్రభువా నా స్తుతి నీకేనయ్యా ఆరాధింతునయ్యా నా స్తుతి నీకేనయ్యా ఆరాధింతునయ్యా మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ రైట్ చక్కగా మరి పాటలు పాడిన చిన్న సంఖ్యలపూడి సంఘ బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందన. ఈ సమయంలో మరి చిన్నపిల్లలు మరి ఆడపిల్లలు వచ్చి చిన్నపిల్లలు వచ్చి డ్యాన్స్ వేస్తారు. దయచేసి అందరూ సహకరించాలని ప్రేమతో మనం చేస్తున్నాను.
దయచేసి వారిని చప్పట్లు కొడుతూ ప్రోత్సహించాను. ఇప్పుడు కాదు వాళ్ళు డ్యాన్స్ వేసేటప్పుడు వారిని చప్పట్లు కొట్టి ప్రోత్సహించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. సో అమ్మ దయచేసి మాట్లాడద్దు, ఎవ్వరు స్వరం వినిపించకూడదు. ఎందుకనంటే మరి పరలోకానికి వెళ్ళినప్పుడు ఇరుకైన స్థలం ఎలా ఉంటుందో, సో అలా ఇరుకైన స్థలంలో మనం ఉన్నాం. దయచేసి జాగ్రత్తగా అమ్మ నా మాట ఆలకించాలి. జాగ్రత్తగా మీరు నాకు సహకరిస్తే త్వరితంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి అవకాశం ఉంటుంది. కనుక ఎవ్వరూ మాట్లాడకండి, దయచేసి నాకు సహకరించాలని ప్రేమతో మనం చేస్తున్నాను. ఈ సమయంలో వారు డ్యాన్స్ వేస్తుండగా మీరందరూ వారిని ప్రోత్సహించమని ప్రేమతో మరొకసారి నిర్ణయించుకుంటున్నాను.
గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించండి. ఈ సమయంలో అందరూ పైకి లేచి నిలబడదాం. మనం ఆరాధనలోకి వెళ్దాం. మనమందరం ఆరాధన చేసుకుందాం అండి. దయచేసి అందరూ పైకి లేచి దేవుని ఆరాధన చేసుకుందాం. మన ఆరాధనలోనికి మరి కాకినాడ నుంచి వచ్చిన మరి గ్రేస్ చెల్లి చిన్న పాస్టర్ గారు వచ్చి మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. అందరూ కళ్ళు మూసుకుని 2 చేతులు జోడించి దేవునికి స్తుతి చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచివాడా మీకే స్తోత్రం, స్తోత్రం. ద్రాక్ష వలె అయినటువంటి వాడా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు, వందనాలు. యేసయ్యా మీకు స్తోత్రం. ప్రతి ఒక్కరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీకు వందనాలయ్యా. ఇంతవరకు నీ సజీవ రెక్కలతో మమ్మల్ని కాచి కాపాడిన దేవా నీకు లెక్కలేని వందనాలు నాన్న. చెప్దాం స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఒక్కరూ చేతులు పైకెత్తి చెప్దాం స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవానికి వందనాలు, నా రాజ్యానికి వందనాలు, యూదా గోత్రపు సింహమానికి వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడవకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రతి ఒక్కరు గట్టిగా చప్పట్లు కొట్టి ఆరాధిద్దాం. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడితే పతనమవుట సాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడితే పతనమవుట సాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చెయ్యకపోవుట సాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చెయ్యకపోవుట సాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగ
ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం, ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనలో కన్నీళ్లు కరిగిపోవుట సాధ్యము, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట సాధ్యము, ప్రార్థనలో కన్నీళ్లు కరిగిపోవుట సాధ్యము, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట సాధ్యము, ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము, ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము, ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము, ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా, నా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం 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 సాగదయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. స్వరమెత్తి ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, యేసయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, Thank you, Spirit నీ of God. పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా గట్టిగా పయనం చప్పట్లు కొడుతూ సాగదయా, దేవుని స్తుతిస్తూ. నీ పాదాలు తడపకుండా నా పయనం Holy సాగదయా, Spirit of నీ God. పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా, ప్రభువా నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, ఓరి రాలరబడర షగడరబడరిబలరబడరి. పరిశుద్ధాత్మని చేతి ఇప్పుడే మీరు దిగిరండి నాయన. బలమైన అభిషేకం ఇప్పుడే దిగరవండి నాయన. ఓరి బాబా లారాడలారాడబడర షగడలిరబడరి. రి బాబా లారాబాబాలారాడలారాబడరలరబడరి. ఇలాల షగడలు రాబాబాబాబాబాబాలరదరబడరి. ఇలాలారాగడలరబడరబడరబడరి మాలారాదర షగడలిరబడరి. అగ్ని అభిషేకము చేత ఇప్పుడే నింపడయా, 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 నింపడయా. Fill with the Spirit, fill with the Spirit, fill with the Spirit. ఈ బలమైన అగ్ని చేత ఇప్పుడే ప్రభువా ఈ ప్రాంగణం అంతని అభిషేకము చేత నింపబడాలి ఇప్పుడే, నింపబడాలి ప్రభువా. ప్రతి ఒక్కరు నింపబడాలి ఇప్పుడే, నింపబడాలి ఇప్పుడే, నింపబడాలి యేసునామం. నీ అభిషేకము దిగి వచ్చునుగా, నీ అభిషేకము దిగి వచ్చునుగా, నీ అభిషేకము దిగి వచ్చునుగా, నీ అభిషేకము దిగి వచ్చునుగా. రాబాల రాబాడాలి. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. చెప్దామండి అందరూ రెండు చేతులు పైకెత్తి. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయా. వండర్ఫుల్ గాడ్.
పరిశుద్ధాత్మని ఆశ్చర్యమైన కార్యములు తండ్రి, అది ఊహ కందువు తండ్రి. ప్రభా తండ్రి పరిశుద్ధాత్మ మీరు చేసే ప్రభా అద్భుతమైన కార్యాలు ప్రభా తండ్రి. పరిశుద్ధాత్మను ఎవరు వర్ణించలేరు నాయన తండ్రి. ఈ సమయంలో తండ్రి నీ ప్రజలుగా నీ జనాంగంగా తండ్రి మేమందరం ఇక్కడ కూడి ఉండగా నీ అభిషేకము తండ్రి యేసు నామములో ఇక్కడ రిలీజ్ అవునుగాక. నీ ఆత్మ అయా ప్రభా తండ్రి ఈ ప్రాంగణమనంతటిని కదిలించునుగాక తండ్రి. అలనాడు ప్రభా పెంతెకొస్తు దినమును ప్రభా తండ్రి పరిశుద్ధాత్మ ఎలాగైతే అభిషేకము దిగి వచ్చిందో అలాంటి అభిషేకము తండ్రి ఒక మేఘము వల్ల ఇక్కడ దిగి వచ్చి తండ్రి ప్రభా నీ ప్రజలందరూ అనుభవించడానికి నీ సన్నిధి నీ ముఖ కాంతి యేసు నామములు వీరిపైకి రిలీజ్ అవునుగాక తండ్రి. ఈ ప్రాంగణంలో తండ్రి సిరిపుర గ్రామంలో ఈ పరిచర్య యేసు నామములో విస్తరింపబడునుగాక. దీనికి అవరోధాలు కలిగి చేస్తున్న ప్రతి సాతాను వాని యొక్క క్రియలన్నీ యేసు నామములో తుత్తునీలుగా కాలిపోవునుగాక తండ్రి. ప్రభా నువ్వు తండ్రి నరులందరి కొరకు ప్రభా బలి అయిపోయేవని ప్రభా తండ్రి ఇక్కడ శుభవార్త ప్రకటిస్తుండగా యేసు నామములో ఒక ఆత్మైన రక్షింపబడునుగాక, ఒక ఆత్మైన రక్షింపబడునుగాక. పరలోకములో తండ్రి వారు నీ కొరకు ప్రభువా తండ్రి పరిశుద్ధాత్మ దూతల సమూహమంతా లేచి ప్రభువా ఈ దినమును సంతోషించునుగాక. అట్టి అభిషేకం అట్టి క్రియ ప్రభువా తండ్రి ఇక్కడ వాక్యమిత్తుచుండగా యేసు నామములో కార్యము జరుగునుగాక. మారు మనసు లేని వారికి యేసు నామములో మారు మనసు వచ్చునుగాక. నీ ఆత్మ కార్యం చేయండి తండ్రి. దీనికి ప్రభువా తండ్రి పరిశుద్ధాత్మ ప్రయాసపడిన తండ్రి కరుణాకర్ గారు వారి కుటుంబాన్ని తండ్రి ప్రభువా సంఘము తండ్రి ప్రయాసపడి రావడానికి ప్రభు వారి కుటుంబాలని ప్రభు మీరు నడిపించిన విధానాన్ని బట్టి ప్రతి ఒక్కరిని దీవిస్తూ యేసు నామములో తండ్రి ఆరాధన మీకు ఆరోపిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందామండి. ఈ సమయంలో కుటుంబస్తులు వచ్చి మరి క్రిస్మస్ ఆరాధన గురించి వారు సాక్ష్యం ఇవ్వాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. దేవుని కృపను బట్టి ఆ దేవాది దేవుడు యేసయ్యకు నిండి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన దేని గురించి అంటే ఈ సంవత్సరం మొదటి నెల నుండి ఈ చివరి నెల వరకు ఆయన రెక్కల కింద సజీవులుగా ఎంతో కాచి కాపాడిన దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తుంది. మా యొక్క వ్యాపారాలందు, ప్రయాణాల యందు, పని యందు, రాకపోకల యందు ఆయన కృపతో ఆయన రెక్కల కింద సజీవులుగా కాచి కాపాడి ఆయన దీవించినందుకు ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. వ్యాపారంలో అనేకమైన అపాయాల నుంచి విడిపించినందుకు ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని కృపను బట్టి మేము దీవించబడుతున్నాం. ఆయనకు వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించినకు. ఆమేన్. ఈ సాక్ష్యాన్ని బట్టి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మీరందరూ అలా కళ్ళు మూసుకుని ఏకీభవించాలని ప్రేమతో మనం చేస్తాం. సర్వాధికారి సర్వశక్తిమంతుడా మంచి యేసయ్యా నీకు వందనాలు. ఈ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. నీ ఘనత మహిమకి నాయన ఇంట బయట ఎలుపుట లోపుట నీ కుమారుని తండ్రి సంవత్సరం అంతా తన ప్రయాణంలో ఆ బిడ్డను కాసినందుకు వందనాలు తండ్రిలాగా అయా, కాపాడినందుకు వందనాలు తండ్రి. అనారోగ్యంలో ఆయా ప్రాంతంలో బిడ్డపుని కనికరం చూపించినందుకు, ఆయా భార్య బిడ్డల్ని కుటుంబాన్ని ఈ రీతిగా పోషించినందుకు వందనాలు తండ్రి. నువ్వు చేసిన మేళ్లకు, నువ్వు చేసిన ఉపకారములకు అయా నీ కుమారుడు ప్రభా సంఘమును సేవకులు అయా నీ దయందు వర్ధిల్లాలని తండ్రి ఆసక్తితో మరొక సంవత్సరం బిడ్డకి గిఫ్ట్గా ఇవ్వటానికి నువ్వు ఇష్టపడుతున్న విధానమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. ఇంకా క్షేమకరమైన దినాలు, ఇంకా ఆశీర్వాదమైన దినాలు ఇప్పుడు జరగబోతున్న ఆరాధన అంతట్లో కూడా నీ సహాయమును అందించమని యేసుక్రీస్తు నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
ఈ సమయంలో నాన్నగారికి మొదటికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. వారు కొద్దిసేపు మాట్లాడిన తర్వాత మరి నేటి వర్తమానం మరి దైవజనులు పరంజ్యోతి మరి అందిస్తాడు. తదుపరి మనం ముగించుకుందాం. చాలా క్లుప్తంగా ఈ కార్యక్రమాలు జరిగితే కనుక దయచేసి అందరూ ఒకవేళ ఇబ్బందిగా ఉంటే పురుషులైన వారు లోపల స్థలం ఉంది. సో దయచేసి ఇక్కడికి వచ్చి కూర్చోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఈ సమయాన్ని నాన్నగారికి అప్పగిస్తుంది. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి మన ఆహ్వానం. దేవుని స్తోత్రం చెల్లింది గట్టిగా. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మరి దేవుడు మహాకృప పెట్టి మరి ఈరోజు ఈ సిరిపారు అనే గ్రామంలో మరి ఈ కార్యక్రమం జరగడానికి దేవుడు మంచి వాతావరణం దేవుడు ఇచ్చాడు. మరి నిన్న నుంచి కూడా చాలా వాతావరణం తుఫాన్ అని కూడా చెప్పారు. కానీ దేవుడు మంచి మరి ఈ చోట అక్కడ వర్షాలు పడలేదు, కానీ కొన్ని చోట్ల అయితే వర్షాలు పడ్డాయి. దేవుడు మరి ఈ కూడికిని మరి ఈరోజు ఈ మీటింగ్ ఇలా జరగడానికి దేవుడు మంచి వాతావరణం ఇచ్చిన దేవాదేవునికి గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో నేను కొన్ని మాటలు చెప్పమని మరి పెరిగబెట్టి పరిశుద్ధ గ్రంథంలో మాట చూసుకుందాం. ఎస్సీ గ్రంథము 9 ఎస్సీ గ్రంథము 9వ అధ్యాయము 9 వచనము 6వ వచనం చదువుకొచ్చండి. ఏలయనగా మన శిశువు పుట్టును, మన కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతునైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుని స్తోత్రాలు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధమైన ప్రభా, ఇగో నీ లేఖనాల్లోంచి కొన్ని విషయాలు నీ యొక్క పుట్టుక గురించి మరి ప్రభా ఈరోజు నువ్వు నాయనప్పుడు నీ లేఖనాల్లోంచి మాట్లాడుతాంగా మీరే మాట్లాడండి అయ్యా. నీ స్తోత్రం ఆత్మ నడిపింపుతో ఆత్మజ్ఞానంతో నింపి మీరు మాట్లాడి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది, ఎస్సీ అనే ఒక ప్రవక్త క్రీస్తు అనబడిన యేసు పుట్టునని మరి ప్రవచనము పలికారు ఒక ఎస్సీ అనే ప్రవక్త గారు. కాబట్టి మనకు ఏలే అనగా మన శిశువు పుట్టును, మన కుమారుడు అనుగ్రహింపబడును. ఆ శిశువు ఎవరంటే ప్రభు అయినట్టు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి ఆయన మానవ అవతారుడిగా పుట్టి మానవుల పాపాల కొరకు అయిన ఈ లోకంలో మరి అవతరించారండి. దేవుని స్తోత్రం చేయలేందాం. ఎందుకంటే ఆ శిశువుగా మరి యేసు ప్రభు పుట్టకముందే ఈ ప్రవచనాన్ని మరి యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టు గురించి ఆయన పుట్టబోతున్నాడు ఈ లోకంలోనికి ఆయన మరి జన్మించబోతున్నాడని కూడా మరి ఇక్కడ ప్రవచనము పలికారండి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకంటే ఎస్సీ అనే ఒక ప్రవక్త ఆయన దేవునితో నడిచినట్టు ఒక ప్రవక్త గారు, ఆయన ప్రవచనము నెరవేరింది.
ఎందుకంటే కొన్ని ప్రవక్తలు పలికినట్టు ప్రతి ప్రవచనం కూడా నెరవేరేయండి. ఈ ప్రవచనం కూడా నెరవేరింది. ఆయన ఒక శిశువు పుడుతున్నాడు కాబట్టి మన కుమారుడు అనుగ్రహింపబడును. ఆ కుమారుడు ఎవరంటే ప్రభు అయినట్టు యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని స్తోత్రం చేయలేదాం. ఈయనే ప్రభు అయినట్టు యేసుక్రీస్తు ప్రభువారు ఒక గిఫ్ట్గా, అంటే ఆయన కుమారుడు మనకు అనుగ్రహింపబడును, కుమారుడిగా మనకి అనుగ్రహింపబడ్డాడు ఈ లోకంలోనికి. గిఫ్ట్. ఎందుకంటే చూడండి, మనం ఎవరన్నా ఆహ్వానించినప్పుడు గిఫ్ట్ ఇస్తాం, అంటే వాళ్ళకు ఒక బహుమతి ఇస్తాం. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మనకి ఒక బహుమతిగా ఆయన మానవులు చేసిన పాపాలను బట్టి, మానవులు పాపముతో శాపముతో వ్యాధి మరణాలతో జీవిస్తున్నట్టు ఈ ప్రజల కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలోనికి ఆయన ఒక కుమారుడిగా మనకు అనుగ్రహింపబడ్డాడండి. దేవుని స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ఆయనకి పేర్లు ఉన్నాయండి. చూడండి, మనకు కూడా మరి మన తల్లిదండ్రులు పుట్టిన తర్వాత మనకి పేర్లు ఎలాగైతే నామకరణం చేస్తారో, మరి అన్ని నామాల కన్నా నామం కలిగినట్టి, అన్ని నామాల కలిగినట్టి దేవుడు ఆయనకి ఎత్తైనటి నామము, పై నామం కలిగినట్టు వాడు. దేవుని స్తోత్రం చెల్లిందాం. ఆయన ఆశ్చర్యకరుడు అని ఒక మాట, ఆశ్చర్యకరుడు. రెండవది ఆలోచనకర్త. మూడవది నిత్యుడగు తండ్రి. నాలుగవది సమాధానకర్త, అధిపతి. అతనికి పేరు పెట్టబడ్డదండి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఎన్ని పేర్లు ఉన్నాయి ఆయనకి? ఎందుకంటే ఆయనకి మరి ఆశ్చర్యకరుడైన పేరు వచ్చింది. ఆశ్చర్యకరుడైన మాటకి ఏంటంటే ఆయన మన పక్షంలో మానవులందరూ కూడా ఆయన ఆశ్చర్యకార్యాలు చేయవాడని అర్థము. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఆయన చేసే ఆశ్చర్యకార్యాలు ఊహించలేమండి, తలంచలేం. మానవుల జీవితాల్లో ఆయన ప్రతి ఆశ్చర్యకార్యాలు జరిగించాడండి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. చాలామంది దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలకి చాలామంది సంతోషిస్తుంటారు. ఆయన చేసే ఆశ్చర్యకార్యాలకి, ఆయన చేసిన కార్యాలు, ఎన్నెన్నో కార్యాలు మానవులకు చేస్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే నాకు ఏ కార్యం చేయలేదండి దేవుడు, నా జీవితంలో ఏ కార్యం జరగలేదండి అన్నవారు లేరండి. ఒకవేళ ఎవరన్నా ఉంటే ఉండొచ్చు కాక, కానీ ప్రతి మానవుడు జీవితంలో ఆయన మన బతుకుల్లో దేవుడు అనేక కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు, జరిగిస్తున్నాడు కూడా. దేవుని స్తోత్రం గట్టిగా చెప్తాం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడనే మాటకి ఆయన ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో సంపూర్ణంగా జరిగించే దేవుడని కూడా మనము గుర్తించాలండి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఆలోచనకర్త. నిజమే, మనకు ఆలోచన ఇచ్చేవాడండి మనకి దేవుడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అది కీర్తన దావీదు ఒక మాట చదివించాడు, నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పేదను అని కీర్తన దావీదు చదివిస్తూ ఉన్నాడు. మన మీద దేవుడు దృష్టి ఉంటుందండి. మనకు ఆలోచన చెప్పేవాడు దేవుడు. ఎందుకంటే ఆలోచన చాలా మరి మానవుడు ఉదయం లేచిన కాంచి ఎన్నెన్నో ఆలోచిస్తుంటాడు. ఎందుకంటే ఈ దినము, అయ్యో దేవుడు ఈ దినాన్ని నాకు ఎంతో మంచి ఆరోగ్యం ఇచ్చాడు, ఈ దినాన్ని మంచి హ్యాపీగా ఉండడానికి దేవుడు ఎంతో నాకు కృపనిచ్చాడని సంతోషిస్తాడు. రేపు దినము ఎలాగా దేవుడు నడిపిస్తాడనేది కూడా మనము అంతర్జ్ఞానము కలిగి మనం ఏం చేస్తామంటే ఆలోచిస్తుంటాం. ఈరోజు మనము ఆలోచించింది రేపు కూడా ఆలోచిస్తుంటాం. మానవుడికి ఉన్నట్టు ఆలోచనలు ఏంటంటే రకరకాలంటి ఆలోచనలు ఉన్నాయి. దేవుని స్తోత్రం చేయలేదా. ఎందుకంటే నరుల ఆలోచనలు అనేకములు, యెహోవా తీర్మానమే స్థిరమండి. దేవుని స్తోత్రం చేయలేదా. నరునికి అనేక ఆలోచనలు ఉంటాయి.
మరి మానవుడికి కూడా ఆలోచనలు వస్తుంటాయండి, చెడు ఆలోచనలు వస్తుంటాయి, కొంతమందికి పాడు ఆలోచనలు వస్తుంటాయి. కానీ మనం దేవుడితో ఉంటే ఏ ఆలోచన ఇస్తాడు దేవుడు? మంచి ఆలోచన మనకు చేస్తాడండి. దేవుని స్తోత్రం చెల్లిందాం. రెండోది. మూడోది ఏంటంటే ఆయన నిత్యుడైన తండ్రి. దేవుని స్తోత్రం చెల్లిందాం. ఆయన నిత్యముగా ఉండే తండ్రి అండి. నా తల్లిదండ్రులు లేరు నాకు. నా తండ్రి ఎవరు చెప్పండి? దేవుడే. నాకు తండ్రి దేవుడే. అలాగే ఈ లోకంలో పిల్లలు కల్లా వారికి ప్రతి ఒక్కరు కూడా తండ్రిగా నిత్యముగా ఉండే తండ్రి ఈయనే. దేవుని స్తోత్రం చెల్లిందాం. నీకు నిత్యము నీతో ఉండేవాడు ఎవరంటే ప్రభు అయినటి యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని స్తోత్రం చెల్లిందాం. ఈ లోక సంబంధమైన తండ్రి కొంతకాలం ఉండొచ్చు, కొంతకాలము జీవించవచ్చు. కానీ అసవస్థితి లోకంలో మనము ఈ భూ సంబంధమైన తండ్రి కొంతకాలమే ఉంటాడు. కానీ పరమ సంబంధమైన తండ్రి నిత్యం అంతా ఉంటాడు. దేవుని స్తోత్రం చెల్లిందాం. ఒక తండ్రి అంటండి, ఒక తండ్రి కొడుకు ఒక కుమారుడు చేయి పట్టుకున్నాడు. ఏంటండి? ఎవరు తండ్రి చేయి పట్టుకున్నాడు. వాళ్ళు మరి అలాగా బయటికి వెళ్ళినప్పుడు ఈ మార్కెట్కి వెళ్ళి అవి కొంటుంటే తండ్రి చెయ్య కుమారుడు వదిలేసాడండి. ఈ కొని లోపల తండ్రి మర్చిపోయాడు, చెయ్యి విడిచిపెట్టేశాడు. ఈ కుమారుడు చూసుకుంటున్నాడు, ఎక్కడున్నాడు ఈ తండ్రి. కుమారుడు అలాగే వెళ్ళిపోయాడండి. నలికాడు, చాలా చోట్ల అలాగే తిరిగాడండి. మా ప్రదేశాల్లో తిరిగినప్పుడు మొత్తానికి కుమారుడు కనిపించాడు. అప్పుడు అలా కాదు, నా కుమారుడు వదిలిపేస్తున్నాడు కాబట్టి నేనే నా కుమారుడు చేపెట్టుకుంటానని కుమారుడు దేవుడు ఆ తండ్రి పట్టుకున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ఈనాడు మనము కూడా యేసు ప్రభువు వారిని మరి ఒకవేళ విడిచిపెట్టవచ్చు, మర్చిపోవచ్చు. ఆయన చేయి పట్టుకోవచ్చు, మనం విడిచిపెట్టవచ్చు. కానీ దేవుడిని చేయి పట్టుకుంటే ఎప్పుడు విడిచిపెట్టండి. దేవుని స్తోత్రం చెల్లిందాం. ఎవరిని చేయి విడిచినా యేసయ్య నిన్ను ఎడవడని ఒక పాట భక్తుడు రాశాడండి. కాబట్టి సమయం లేదు, కాబట్టి ఇంకా చెప్పుకోవడం చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఆయన నిత్యంగా ఉండే తండ్రి మనకి. ఆయన నిత్యము మనం పరిపాలించే తండ్రి, మనల్ని పోషించే తండ్రి, మనల్ని కన్నా తండ్రి, మనల్ని కొన్నా తండ్రి, మనకు రక్తం ఇచ్చిన తండ్రి, మనకు ప్రాణం ఇచ్చిన తండ్రి. దేవుని స్తోత్రం చెల్లిందాం. మనకు ప్రాణము దానముగా ఇచ్చాడండి. 2-3 విషయాలు చెప్పి 4 విషయంలో నేను చెప్పి ముగిస్తాను. 4ది సమాధానకర్తైన అధిపతి. దేవుని స్తోత్రం చెల్లింది గట్టిగా. హల్లెలూయా. సమాధానం కొద్దివైపోయింది. సమాధానం అయిపోయింది. దేశంలో సమాధానం లేదు. ఈనాడు కుటుంబాల్లో కూడా ఏం లేదు చెప్పండి, సమాధానం లేదు. అందుకో భక్తుడు ప్రార్థన చేశాడు, ఐశ్వర్యము కొద్దివేమీ లేదు, కుటుంబములో కలతేమీ లేదు. ఐశ్వర్యము కొద్దివేమీ లేదు, కుటుంబములో కలతేమీ లేవు. అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు. సమాధానము కొదువైనది యేసయ్యా, సమాధానము కొదువైనది. ఆధారం నీవేనయ్యా, జీవాధారం నీవేనయ్యా. కాలము మారిన కష్టాలు తీరిన కారణము నీవేనయ్యా యేసయ్యా, కారణము నీవేనయ్యా. దేవుని స్తోత్రం. ఐశ్వర్యం కొదువు లేదంటే అండి, కుటుంబంలో కలతలు లేవు. కానీ అయినను ఎందుకు నెమ్మది లేదు, సమాధానం లేదు. ఈనాడు భార్య భర్త సమాధానం లేదు, బంధుమిత్రుల మీద సమాధానం లేదు, అన్నదమ్ముల మీద సమాధానం లేదు. ఎందుకంటే తల్లి బిడ్డల మీద సమాధానం లేదు. ఎందుకంటే సమాధానిక అధిపతిగా దేవుడు మన మధ్యలోకి వచ్చాడు. దేవుని స్తోత్రం చెల్లిందాం. అందుకన్నాడు,
లోక సువార్తలు, ఇదిగో ప్రజలందరూ కలుగు మహా సంతోషకరమైన సువార్తమాను నేను. చూడండి 2వ అధ్యాయం లోక సువార్త వచనము చూడండి, అక్కడ వాక్యం చెప్పండి, చదవండి. ఇదిగో ప్రజలందరూ కలుగవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. ఎందుకంటే ఇదిగో ప్రజలందరి కల మహా సంతోష సువార్తమానం నేను మీకు తెలియజేయడానికి వచ్చాను అని దేవుని దూత పరలోకం నుండి భూలోకానికి వచ్చిందండి. దేవుని స్తోత్రం చేయలేదాం. కాబట్టి ఈనాడు సమాధానం అధిపతిగా మన మధ్యలో ఉన్నట్టు అయినా. ఎందుకంటే ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. రోమా పత్రికలో ఒక మాట ఉంది, నేను చదివి ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, రోమా పత్రిక లో ఒక మాట ఉంది. రోమా పత్రిక చివరి అధ్యాయంలో ఉంది ఒక మాట. సమాధాన దేవుడు సాతాన్ని మీ కాలు కింద సేద దొక్కించిన ఒక మాట ఉంది. రోమపత్రిక 16వ అధ్యాయము ప్రతి ఒక్కరు తీయండి. 19వ వచనం చదవండి. మిమ్మల్ని కూర్చి సంతోషించుచున్నాను, మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడి విషయమై నిశ్చయపటికులై ఉన్నారని కోరుచున్నాను. సమాధానకైన దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రంగా సెదొక్కించెను. దేవుని స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. ఎందుకంటే సమాధానకైన దేవుడు సాతాను మన కాళ్ళ కింద ఉండండి సాతాన్ని కాదు. దేవుని స్తోత్రం చేయలేదా? మనం ఏం చేయాలంటే మన సాతాన్ని ఏం చేయాలంటే కాళ్ళతోటి ఇలా తొక్కాలి. అప్పుడే సాతాన్ని ఎప్పుడే తొక్కామనుకోండి నీకు సమాధానకర్తగా దేవుడు ఉంటాడు. దేవుని స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. కాబట్టి సమాధానం ఇవ్వడానికి దేవుడు వచ్చాడు మన మంచికి. కాబట్టి ఈనాడు మన కుటుంబంలో సమాధానం కావాలి, మన ఒంటిలో సమాధానం కావాలి, మనం వెళ్తున్న ప్రతి మరి విషయంలో దేవుడు సమాధానం కొలుగు చేయాలండి. దేవుని స్తోత్రం చేయలేదాం. కాబట్టి అటువంటి సమాధానం ఈ కుటుంబానికి చేరున్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేస్తును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలిగినట్లుగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడదాం. హల్లెలూయా. చక్కగా నిద్రపోతున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి యథార్థంగా. రైట్, ఎవరో చక్కగా నిద్రపోవట్లేదు కదా. అంటే ఏం కాదు, భోజనం చేసాం కదండి, కొద్దిగా చలికాలం కాబట్టి నిద్ర వస్తుంది. సో కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. మరొక వర్తమానాన్ని మనం విందాం. ఒక 20 నిమిషాల్లో ఈ కార్యక్రమం అంతా ముగించబడుతుంది. దయచేసి మాకు సహకరించాలని ప్రేమతో మనం చేస్తున్నాను. పురుషులైన వారికి చాలా ఇబ్బందిగా ఉంది బయట, కనుక చాలా విషయాలు మేము కుదించేస్తున్నాం. దయచేసి ఈ వర్తమానం అందించడానికి దైవజనులు రెండో వర్తమానానికి మరి సోమవారంలో పరిచయం చేస్తున్న దైవజనులు మా బామర్ది పరంజ్యోతి గారు వచ్చి వాక్యం అందిస్తారు. అందరూ చప్పలు కొట్టి దేవుని మహిమ పడదాం. దేవునికి స్తోత్రం కనుగాక. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అబ్బాయి సౌండ్ అనిపించట్లేదు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక రాత్రి కాల సమయంలో మరి క్రిస్మస్ ఆరాధనలో మరి ఇలా మీ మధ్యలోనికి మరి తోడుకొచ్చిన మరి దేవునికి మొట్టమొదటిగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి దైవ సేవకులు మరి మావయ్య గారి బట్టి మరి అత్తయ్య గారి బట్టి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరి స్థానికంగా పరిచయం చేస్తున్న మరి శాంసన్ బాబు గారికి, అలాగే శాంతికి, అలాగే మరి కరుణాకర్ అంకుల్ గారికి, మరి వారి కుటుంబానికి, అలాగే చేరవచ్చిన మీ అందరూ కూడా మరి ప్రత్యేకమైన వందనాలండి. ఎవరు వందనాలు చెప్పరా? దేవునికి స్తోత్రం కలుగును గాక.
మరి దేవుడి యొక్క రాత్రికాల సమయంలో మీ మధ్యన మరి లాలని పెట్టినందుకు మరి చాలా సంతోషంగా ఉంది. మీకు సంతోషంగా ఉందా లేదా? ఇరుగ్గుందా? ఎలా ఉంది? సంతోషంగా ఉంది, ఇరుగ్గుందా? సంతోషంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇటువంటి వాతావరణంలో మరి బయట కంటే మరి లోపలే మరి చాలా మరి వాతావరణం చాలా బాగుంది. మరి చలి ఏం లేకుండా మనకు బాగానే ఉంది, కానీ పాపం బయట మరి పురుషులు కొద్దిగా మరి ఇబ్బంది పడుతున్నారు. మరి త్వరగా వాక్యాన్ని మరి ముగించుకుని మన వాక్యంలోకి వెళ్ళి వాక్యాన్ని ముగించుకుందాం. వాక్య భాగానికి వెళ్ళే ముందు మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల మహిమోన్నతుల యేసయ్య నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ క్రిస్మస్ ఆరాధనలో తండ్రి నిన్ను స్తుతించుకోవడానికి, నీ నామాన్ని కనపరుచుకోవడానికి నువ్వు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి, నువ్వు మాకు ఇచ్చిన ఒక సమయాన్ని బట్టి యేసయ్య నీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. తండ్రి ప్రభువా, ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో ప్రభువా, మొట్టమొదటి వర్తమానంలో తండ్రి మావయ్య గారి ద్వారా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఇప్పుడు వాక్యం ఇచ్చుచుండగా నా జ్ఞానం వలన కాదు, నా నోటి మాట వలన కాదు, కానీ నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రభువా నీ సంఘానికి కావాల్సిన ఆత్మీయమైన ఆహారం ద్వారా ప్రభువా మీరు మాట్లాడండి తండ్రి. కుటుంబానికి కావాల్సిన ఆత్మీయమైన వర్తమానం ద్వారా మీరు మాట్లాడండి ప్రభువా. మాట్లాడేది నేను కాదు, కానీ ప్రభువా ఈ యొక్క ప్రాంగణం చుట్టూ ప్రభువా, ఈ గృహం చుట్టూ తండ్రి, ఈ యొక్క ప్రాంగణం చుట్టూ తండ్రి ఎటువంటి చీకటి శక్తులు పని చేయకుండా ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రభువా ప్రతి ఒక్కరికి తండ్రి వాక్యం వినాలనే ఆసక్తి తండ్రి ప్రతి ఒక్కరికి మీరు దయచేసి ప్రభువా, ఎవరిలో నిద్రమత్తు కానీ ఆలోచనలు కానీ ఎవరిలో పని చేయకుండా ప్రభువా ఈ యొక్క ప్రార్థనా కూడికను ఆదరించి ముగింపు వరకు నీ నామానికి మహిమార్థముగా మీరు జరిగించి సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి వాక్య భాగాన్ని విన్నట్లయితే పరిశుద్ధ గ్రంథం త్వరగా లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము 10వ వచనం భాగం మనం చదివినప్పుడు, లూకాసు వార్త 1వ అధ్యాయం 10వ వచనం భాగం నుండి ఎవరైనా దూప సమయమందు ప్రజల సమూహమంతా వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతని కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడవాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీ కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కొద్ది నిమిషాలు నా వాక్యం వినాలి. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత త్వరగా ముగిస్తాను. మీరు నిర్లక్ష్యంగా అంటే ఏమైపోద్ది, ఇక్కడ చెప్పాలి, ముగింపు ఇక్కడ లేట్ అయిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది టీవీలో సీరియల్ చూస్తున్నప్పుడు ఇప్పుడైపోద్దా అని ఎవరు చూడరు, చూసేవాళ్ళు చూడరు. సినిమా చూస్తున్నప్పుడు ఇప్పుడైపోద్ది ఎవరు కూడా చూడరు. కానీ ప్రార్థనకు వచ్చినప్పుడు ఏం చూస్తారు, ఇప్పుడైపోద్దా అన్నట్టు చూస్తారు. అది శాశ్వతం, వాక్యం శాశ్వతం. మనకి చెప్పాలి. ఏ శాశ్వతం? మనకి వాక్యమే శాశ్వతము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చదవబడిన ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తున్నారు? ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు, ఒక యాజకుడు కనిపిస్తున్నాడు. ఆ యాజకుడి పేరేంటి? ఇక్కడ జకర్యా. అందరూ నాతో చెప్పాలి, అతని పేరేంటి? జకర్యా. అతను ఎవరంట? ఇప్పుడే చెప్పిన ఎవరతను? యాజకుడు. ఎవరైనా యాజకుడు, ఒక దైవ సేవకుడు. అతని యొక్క వృత్తి ఏంటంటే, అతని యొక్క పని ఏంటంటే, అతను దేవాలయంలో అతను ఏం చేయాలంట? ప్రతిరోజు ఏం చేయాలైనా? ధూపం వేయాలి. దేవాలయంలో ప్రతిరోజు ఎవరిని స్తుతించాలైనా? దేవుని స్తుతించాలి. పాత నిబంధన ప్రకారము యేసు ప్రభువు పుట్టకముందు దేవాలయంలోనికి ఎవరు మాత్రమే వెళ్ళాలి? ఇక్కడ మనుషులు ఎవరు కాకుండా సామాన్యమైన మనుషులు ఎవరు వెళ్ళడానికి అధికారం లేదు, కానీ ఎవరు మాత్రం వెళ్ళాలి? ఇక్కడ యాజకులు ఒక్కరు మాత్రమే వెళ్ళాలి. యథావిధిగా ఇక్కడ జకర్యా ఏం చేశాడంట? తన రోజువారి అలవాటుగా జకర్యా దేవుని మందిరానికి వెళ్ళి ఆయన ధూపం వేస్తున్నప్పుడు, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు అతని కుడి ప్రక్కన ఎవరు నుంచున్నారంటే ఇక్కడ ఒక దేవదూత ఆయనకి ప్రత్యక్షమై ఏముంది ఇక్కడ? ఇదిగో జకర్యా, ఏది వినిపించిందంట? నీ ప్రార్థన నాకు వినిపించింది. నువ్వు దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన నాకు వినిపించింది. నువ్వు దేని గురించి అయితే అంగలారుస్తున్నావో నీ భార్య నీవు చేసిన ప్రార్థన నాకు వినబడిందని చెప్పిన వెంటనే ఎవరిలో భయం కలిగింది? ఇక్కడ జకర్యాలో భయం కలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు జకర్యాకి ఏమి లోటు? ఇక్కడ
ఆయనకి సంతానం లేదు, ఆయనకి పిల్లలు లేరు. పిల్లలు లేనప్పుడు ఆయన ఎన్నో సంవత్సరాల నుండి సంతానం కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇప్పుడు ఎవరు ప్రత్యక్షమైన ఇక్కడ? సుమారుగా దేవుని యొక్క దేవదూత వచ్చి ఆయనకి ప్రత్యక్షమైనప్పుడు ఏమని దీవిస్తున్నాడు? నీకు కుమారుడు అనుగ్రహిస్తాను, ఆ కుమారుడికి నువ్వు యోహానని పేరు పెడతావు, ఆ కుమారుడు ఏలియా వంటి అభిషేకం చేత నింపబడినవాడు, ఆ కుమారుడు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినవాడు, ఆ కుమారుడు దేవుని అభిషేకం చేత, దేవుని యొక్క ఆత్మ చేత ప్రజలందరినీ నడిపించే కుమారుడని ఇక్కడ ఆ దేవదూత ఎవరితో మాట్లాడుతుంది? ఇక్కడ జకర్యాతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం అన్నాక ఇప్పుడు మీకు ప్రశ్న, ఇప్పుడు జకర్యా సంతోషపడాలా బాధపడాలా? చెప్పాలి. ఏం పడాలి ఇక్కడ? ఇప్పుడు దేవదూత మీకు ప్రత్యక్షమే, మీకు రాత్రే 10 లక్షలు ఇస్తాను, మీరు ఏం చేస్తారు? చెప్పాలి. సంతోషపడతారా బాధపడతారా? సంతోషపడతారు. ఒక స్త్రీ దగ్గరకు వచ్చి, మీరు అందరూ స్త్రీలు ఎక్కువ ఉన్నారు, స్త్రీ దగ్గరకు వచ్చి నీకు 10 కాసులు బంగారు ఇస్తానని మీరు బాధపడతారా సంతోషపడతారా? చెప్పాలి, నిజం చెప్పాలి. బాధపడతారా? సంతోషపడతారు. ఇప్పుడు జకర్యా ఏం చేయాలి ఇక్కడ? ఎందుకు సంతోషపడాలి? దేవుడు నా కుమారుని అనుగ్రహిస్తా అంటున్నాడు, మళ్ళీ ఏలియా వంటి అభిషేకం చేత నింపబడతా అంటున్నాడు, మళ్ళీ పరిశుద్ధాత్మశక్తి చేత నింపబడుతున్నాడు. అయ్యో దేవుడు నా ప్రార్థన వినడని ఇక్కడ జకర్యా సంతోషపడాలి. కానీ అతను సంతోషపడ్డ మనిషి ఏం చేస్తున్నాడు? ఈ ముసలి తన మందు నాకు కుమారుడు కనడము అసాధ్యమని ఎవరి మీద సందేశపడ్డాడు? ఇక్కడ దేవుని ప్రత్యక్షత మీద ఆయన సందేహపడ్డాడు. ఈయన ఎవరిక్కడ? విశ్వాస. ఎవరు ఈయన? ఒక యాజకుడితో దేవుని దేవదూత మాట్లాడినప్పుడు ఆయన సంతోషపడాలి. అవును, నిజముగా దేవుడు నా కుమారుడు అనుగ్రహిస్తున్నానని ఆయన నమ్మాలి. నమ్మడం మానేసి ఈయన ఏం చేస్తున్నాడు? ఇక్కడ సందేహపడిన వెంటనే వెంటనే దేవదూత ఏమంది? ఇక్కడ నీకు కుమారుడు పుట్టేంత వరకు కూడా నువ్వేం మాట్లాడవంట? నీ నోటిలో నుంచి నీవు మాట్లాడలేవు, నీ నోరు మూతబడద్దని ఇక్కడ దేవదూత ఎవరిని శపించేసింది? ఇక్కడ జకర్యాని ఇక్కడ శపించేసింది. దేవునికి స్తోత్రం గాక. ఈ యొక్క రాత్రి కాలస్థానం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జకర్యా యాజకుడే, జకర్యా దైవ సేవకుడే, జకర్యా దేవుని యొక్క మందిరంలో ధూపం వేసిన వాడే. కానీ జకర్యా ఎవరి యొక్క ప్రత్యక్షతను ఆయన నమ్మలేకపోయాడు? ఇక్కడ దేవుని యొక్క ప్రత్యక్షతను ఆయన నమ్మలేకపోయాడు. జకర్యా దేవుని యొక్క దేవదూత ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఎవరి ప్రత్యక్షతను నమ్మాలి? ఇక్కడ దేవుని ప్రత్యక్షతను ఆయన నమ్మాలి. యేసు ప్రభు వారు కూడా మన క్రిస్మస్ ఆరాధన ఎందుకు చేసుకున్నామంటే ఎవరి ప్రత్యక్షతను చూపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు? ఇక్కడ దేవుని యొక్క ప్రత్యక్షతను చూపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎవరి ప్రత్యక్షతను చూపించడానికి యేసు ప్రభు వారు మానవ రూపంగా ఈ లోకానికి వచ్చాడంటే ఆయన దేవుని యొక్క మహిమను కనపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ రోజుల్లో జకర్యా ఎలాగైతే దేవుని ప్రత్యక్షం తెలుసుకోలేకపోయాడో ఈ రోజుల్లో కూడా మనం చాలామంది ఎవరి ప్రత్యక్షత తెలుసుకోలేకపోతున్నాం? ఇక్కడ దేవుని ప్రత్యక్షతను మనం ఇక్కడ తెలుసుకోలేకపోతున్నాము. దేవునికి స్తోత్రం గాక. మనం దేవుని సన్నిధిలో కూర్చున్నంత మాత్రాన దేవుడి ప్రత్యక్షం మనం తెలిసినట్లా? చెప్పాలి. అందరూ కూడా మీరు ఎంత త్వరగా రెస్పాన్స్ అయితే అంత త్వరగా వాక్యం మీదకి వెళ్తాం. ఇప్పుడు మనం దేవుడి మందిరంలో కూర్చున్నాం అంటే దేవుడి ప్రత్యక్షం మనం తెలిసినట్ట? ఇప్పుడు యాజకుడు ఆయన ప్రతిరోజు ఏం చేస్తున్నాడు? ఇక్కడ ధూపం వేస్తున్నాడు. ప్రతిరోజు ఏం చేస్తున్నాడు? ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. కానీ దేవుడు ప్రత్యక్షత ఆయనలో కనబడినప్పుడు ఆయన ఏం చేయలేకపోయాడు? ఇక్కడ నమ్మలేకపోయాడు. మనము కూడా దేవుని యొక్క ప్రత్యక్షత మనం తెలుసుకోవాలంటే దేన్ని నమ్మాలి? మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకున్నవాడు దేవుడి ప్రత్యక్షతను తెలుసుకుంటాడు. దేవునికి స్తోత్రం గాక. ఇప్పుడు అబ్రహాముతో దేవుని దేవదూతలు మాట్లాడుతున్నా ఏమని? ఇదిగో నీవు ముసలి తన మందు నీకు కుమారుని ఇస్తానని చెప్పినప్పుడు సారమ్మ నమ్మలేదు. కానీ ఇక్కడ ఎవరు నమ్మారు? ఇక్కడ అబ్రహాము నమ్మాడు. కాబట్టి అబ్రహాము విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? ఇక్కడ ఆయనకు కుమారుని అనుగ్రహించాడు. ఇక్కడ జకర్యా నమ్మలేకపోయాడంటే ఆయన దేవుని యొక్క ప్రత్యక్షతను ఆయన నమ్మలేకపోయాడు. దేవుని యొక్క ప్రత్యక్షతను ఆయన చూశాడు కానీ తన కళ్ళారా చూశాడు కానీ దేవుడి యొక్క ప్రత్యక్షతను ఆయన నమ్మలేకపోయాడు. ఈ యొక్క రాత్రి కాల సమయంలో నువ్వు ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరంలో కూర్చున్నా నువ్వు దేవుని ప్రత్యక్షతను నువ్వు అనుభవించకపోతే మనలో కూడా ఏముండదు? ఇక్కడ దేవుని క్రియను మనం ఇక్కడ చూడలేము. దేవునికి స్తోత్రం గాక. అవును, నిజమే, యేసు ప్రభువు మన కోసం ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయాడు కానీ ఆయన ప్రత్యక్షతను మనం ఇక్కడ అనుభవించాలి. అది పరిశుద్ధాత్మ శక్తి వల్ల కావచ్చు, ప్రార్థనలో కాదు. అది ఎలాగైనప్పుడు కూడా ఈ క్రిస్మస్ ఆరాధనలో కేవలం క్రీస్తుని మాత్రమే, ఏదో పేరుకి మాత్రమే మనం ఆరాధన చేసుకోకూడదు. కానీ ఎవరి ప్రత్యక్షతలో మన పాలు భాగస్తులు అవ్వాలి? ఇక్కడ దేవుని ప్రత్యక్షతలు మనం ఇక్కడ పాలు భాగస్తులు. ఇక్కడ జకర్యా దేవుడి ప్రత్యక్షత తెలుసుకోలేకపోయాడు కాబట్టి ఏం కొని తెచ్చుకున్నాడు? శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆ శాపం ఏంటి? ఇక్కడ తన కుమారుడు పుట్టేంత వరకు కూడా ఆయన మాట్లాడలేడు. దేవునికి స్తోత్రం గాక. రెండవదిగా జకర్యా ఏది కోల్పోయాడంటే ఇప్పుడు మరియమ్మతో దేవుడు మాట్లాడిన తర్వాత ఆమె గర్భం ధరించిన తర్వాత మరియ ఎవరింటికి వెళ్ళిందంట?
జకర్యా ఎలిజబెత్ ఇంటికి ఆమె వెళ్ళింది. ఆమె వెళ్ళినప్పుడు ఇదే లోకాసు వార్త ఇదే అధ్యాయము మనము 39 వచ్చిన మనం చదివినప్పుడు 39 వచ్చిన మనం చదివినప్పుడు త్వరగా 39 వచ్చిన ఆ దినములందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతు వందనము చేశాను. ఎలిజబెతు మరి యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేశాను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మ నిండుకునేదే బిగ్గరగా ఇట్లా నేను దేవునికి స్తోత్రం అండి. ఆక ప్రతి ఒక్క 2 చేతులు బయట దేవుని స్తోత్రం లేదు. హల్లెలూయా. మొట్టమొదటి జకర్యా ఏం తెలుసుకోలేకపోయాడు? దేవుని యొక్క ప్రత్యక్షతను ఆయన తెలుసుకోలేకపోయాడు. కాబట్టి ఏం కొని తెచ్చుకున్నాడు? ఆయన శాపాన్ని ఆయన కొని తెచ్చుకున్నాడు. రెండోదిగా ఇప్పుడు ఎవరింటికి ఎవరు వచ్చారు? ఇక్కడ మరియా జకర్యా ఎలిజబెత్ ఇంటికి వచ్చినప్పుడు ఇప్పుడు జకర్యా ఎవరు ప్రార్థించడానికి ఏం లేదు, ఆయనకి స్వరం ఆయనకు లేదు. ఇప్పుడు ఎలిజబెత్ మరియమ్మ ఇప్పుడు జకర్యా ఇంటికి వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరు ప్రార్థన చేయాలి? ఇక్కడ యాజక ధర్మంగా జకర్యా మరియకి ఇక్కడ ప్రార్థన చేయాలి. కానీ ఇప్పుడు ఆయనకి ఏం తెరవట్లేదు, ఇక్కడ నోరు ఆయనకి తెరవట్లేదు. నోరు ఆయన తెరవట్లేదు కాబట్టి ఆయన స్థానంలో ఎవరు మాట్లాడుతున్నారు? ఇక్కడ ఆమె భార్య అయిన ఎలిజబెత్ ప్రార్థన చేయడం వల్ల పరిశుద్ధాత్మ శక్తి ఆమెలోకి దిగి వచ్చి ఆమె ఏం చెబుతుంది? ఇక్కడ ప్రవచనం చెబుతుంది. ఆమె దేవునికి స్తోత్రం లేక నిజానికి ఇక్కడ ప్రవచనం ఎవరు మాట్లాడాలి? ఇక్కడ జకర్యా మాట్లాడాలి. ఇక్కడ పరిశుద్ధాత్మ ఎవరి మీద రావాలి? ఇక్కడ జకర్యా మీద రావాలి. అంటే కన్యక గర్భంలో అంటే యేసు ప్రభు వారి యొక్క తల్లితో ఎవరు పరిశుద్ధాత్మ శక్తి చేత మాట్లాడాలి? ఇక్కడ జకర్యా మాట్లాడాలి. కానీ జకర్యా ఏది కోల్పోయాడు? ఇక్కడ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసు ప్రభు తల్లి అయిన మరియకు ప్రవచనం చెప్పే ఆ అవకాశాన్ని ఎవరు కోల్పోయారు? ఇక్కడ జకర్యా ఎందుకు కోల్పోయాడంటే ఆయన దేవుని యొక్క ప్రత్యక్షతను ఆయన చూడలేకపోయాడు. కాబట్టి దేవునికి స్తోత్రం అండి. ఆయన దేవుని యొక్క ప్రత్యక్షతను ఆయన నమ్మలేకపోయాడు. కాబట్టి ఆయన దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవించలేకపోయాడు. కాబట్టి మొట్టమొదటిగా స్వరాన్ని పోగొట్టుకున్నాడు. రెండవదిగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ప్రవచనం మాట్లాడే అధికారం ఆయన కోల్పోయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం లేక ఈ యొక్క రాత్రి కాల సమయంలో మనము కూడా ప్రార్థనలో వాక్యంలో దేవుని మందిరంకి వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షతను మనం తెలుసుకోలేకపోతే మన కుటుంబంలో ఎన్నడూ కూడా ఆయన యొక్క జయాన్ని, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని, ఆయన యొక్క దీవెన మనం ఎప్పుడు కూడా చూడము. దేవునికి స్తోత్రం లేక నేను బాప్తిసం తీసుకుని 10 సంవత్సరాలు అవుతుంది, 15 సంవత్సరాలు అవుతుంది, నేను మందిరానికి వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది, అది ప్రాముఖ్యత కాదు. నువ్వు దేవుని యొక్క ప్రత్యక్షతను ఎంత అనుభవిస్తున్నావు, ఆ ప్రత్యక్షత ద్వారా ఎంత మహిమను నువ్వు సంపాదించుకున్నావు అనేది ఇక్కడ ప్రాముఖ్యత. దేవునికి స్తోత్రం లేక ఈ క్రిస్మస్ ఆరాధనలో క్రిస్మస్ ఆరాధన అంటే మనం క్రీస్తులో ఏం చేయాలి? ఇక్కడ ఆయన ప్రత్యక్షతను మనము అనుభవించాలి. క్రిస్మస్ ఆరాధన అంటే క్రీస్తు యొక్క మహిమలో మనము నింపబడాలి. క్రిస్మస్ ఆరాధన అంటే క్రీస్తు యొక్క మహిమలో మనము ఆనందింపబడే వారు ఉండాలి. కానీ పేరుకు మాత్రం వచ్చినట్లయితే ఆయన యొక్క ప్రత్యక్షతను ఎప్పుడు ఎన్నడూ కూడా మనము చూడము. దేవునికి స్తోత్రం లేక జకర్యా ఏది నమ్మలేదు ఆయన ప్రత్యక్షతను ఆయన నమ్మలేదు. కాబట్టి ఏది కోల్పోయాడు? ఆయన చెప్పాలి. ఏది కోల్పోయాడు? పురుషుడు ఏది కోల్పోయాడు? ఆయన తన యొక్క స్వరాన్ని ఆయన కోల్పోయాడు. రెండోది ఏది కోల్పోయాడు? ఆయన మరియకు ప్రవచనం చెప్పే వరాన్ని ఆయన కోల్పోయాడు. తర్వాత ఎవరు దేవుని యొక్క ప్రత్యక్షతను చూశారు అనే అంశం మనం వెళ్ళినట్లయితే నేను వాక్యాన్ని తెరను. కానీ మొట్టమొదటిగా మరి ఏం చేసింది? ఇక్కడ ఆమె ఎవరిక్కడ? కన్యక. ఆమెకు వివాహం ఆమె ప్రదానం చేయబడింది. కానీ ఆమె స్త్రీ పురుషుల యొక్క కలయిక ఆమెకు జరగలేదు. అంటే ఇప్పుడు ఆమె ఏం ధరించింది? ఇక్కడ గర్భం ధరించింది. వెంటనే దేవదూత వచ్చి ఇదిగో మరియా నీవు దయాప్రాప్తురాలవు, నీవు గర్భం ధరిస్తావని చెప్పినప్పుడు ఆమె వెంటనే ఏం చేసింది? ఇక్కడ నేను గర్భం ఎలా నేను ధరిస్తాను, నేను ఏంటి ఇక్కడ నాకు ఇంకా ప్రదానం చేయబడింది, కానీ నేను కేవలము ఎలా కన్యకను, నేను ఒక కన్యకగా నేను గర్భాన్ని ఎలా ధరిస్తానని చెప్పినప్పుడు ఆమె ఎవరి ప్రత్యక్షతను నమ్మింది? ఇక్కడ దేవదూత యొక్క ప్రత్యక్షతను ఆమె నమ్మింది. దేవునికి స్తోత్రం అండి. ఆమె ప్రశ్నించలేదు, నేను కన్యకగా నేను ఎలా గర్భం ధరిస్తాను, ఇది అసాధ్యం కదా, ఇది ఎలాగా సుసాధ్యం అవుద్ది, ఇది సాధ్యం అవుదు కదా అని ఎవరు ప్రశ్నించలేదు. ఆమె దేవదూతను ఆమె ప్రశ్నించలేదు. నీవు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నువ్వు గర్భం ధరిస్తానంటే ఆమె ఏం చెప్పింది? అక్కడ మీరన్నట్టుగానే జరుగునుగా కందామె. దేవునికి స్తోత్రం అండి. జకర్యాలాగా ఆమె సందేహం పడలేదు, జకర్యాలాగా ఆమె అవమానించలేదు, జకర్యాలాగా ఆమె దేవుని యొక్క ప్రత్యక్షతను ఆమె అవమానపరచలేదు. కానీ దేవదూత నువ్వు ఏ మాట అయితే సెలవిస్తావో ఆ విధముగా జరుగునుగా. కానీ మరియా ఎవరి ప్రత్యక్షత నమ్మింది? ఆమె దేవుని ప్రత్యక్షతను ఆమె నమ్మింది. కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏ స్త్రీని జ్ఞాపకం చేసుకున్నారు ప్రజలందరూ కూడా? మరియ అని వారిని
జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం గాక. రెండోదిగా యోసేపుతో ఎవరు మాట్లాడారు ఇక్కడ? తన భార్యను విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోద్దాం అనుకున్నాడు. తన భార్యకు దూరంగా వెళ్ళిపోద్దాం. ఇంతలో ఎవరు ప్రత్యక్షమయ్యారు ఇక్కడ? ఎవరు ప్రత్యక్షమయ్యారు? చంద్రబాబు నాయుడా? ఎవరు ప్రత్యక్షమయ్యారు చెప్పండి మరి? ఎవరు ప్రత్యక్షమయ్యారు? దేవుని యొక్క దేవదూత ఎవరు ప్రత్యక్షమైంది ఇక్కడ? యోసేపుకి ఇక్కడ ప్రత్యక్షమైంది. ఏం చేద్దాం అనుకున్నాడు? తన భార్య దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోద్దాం అనుకున్నాడు. నా భార్య కన్యక కదా, ఆమె గర్భం ధరించింది, అందరూ అనేక రకాలుగా మాట్లాడతారు, నేను నా భార్యని అవమానపరచకుండా, ఆమె ఏమి అనకుండా నేను ఆమె విడిచి వెళ్ళిపోద్దాం అనుకున్నాడు. కానీ ఇంతలో ఎవరు ప్రత్యక్షం? మరి యోసేపు కూడా దేవదూత ప్రత్యక్షం అవ్వగానే, దేవదూత అతనితో మాట్లాడగానే యోసేపు కూడా ఎవరు ప్రత్యక్షత నమ్మాడు? ఆయన దేవుని యొక్క ప్రత్యక్షతను ఆయన నమ్మాడు. ఆయన దేవుని యొక్క ప్రత్యక్షతను ఆయన అవమానపరచలేదు, సందేహపడలేదు. మరియ ఎలాగైతే దేవదూత ప్రత్యక్షత నమ్మిందో, యోసేపు ఎలాగైతే దేవదూత ప్రత్యక్షత నమ్మారో, అలాగే జకరియా ఏం నమ్మలేకపోయాడు ఇక్కడ? దేవుని యొక్క ప్రత్యక్షతను ఆయన నమ్మలేకపోయాడు. దేవునికి స్తోత్రం గాక. చివరగా ఇంకొకరి గురించి చెప్పిన వాక్యాన్ని ముగిస్తాను. చివరగా దేవుని యొక్క ప్రత్యక్షత ఎవరు కనిపించింది ఇక్కడ? గొర్రెల కాపర్లకు ఏం కనిపించింది ఇక్కడ? దేవుని ప్రత్యక్షత. గొర్రెల కాపరు అంటే ఎవరు? వారికి ఏం లేదు, జ్ఞానం లేదు, వారికి ఏం లేదు, తెలివి లేదు, వారికి దేవదూత అంటే తెలీదు, దేవుడు అంటే తెలీదు, దేవుడి మహిమ తెలీదు, దేవుడి స్వరము తెలీదు. కానీ ఎప్పుడైతే దేవుడి యొక్క దేవదూత వారితో మాట్లాడిందో, ఇదిగో మీకు ఒక రక్షకుడు పుడతాడని చెప్పిందో, ఇదిగో మీకు ఒక దేవుడు, ఒక కుమారుడు పుడతాడని చెప్పిందో, వెంటనే ఈ గొర్రెల కాపరులు అయ్యో ఇది దయ్యమా అని వారు సందేహించలేదు. అయ్యో ఎలా మా దేవుడు పుడతాడని వారు సందేహింపలేదు. కానీ గొర్రెల కాపరులు కూడా ఎవరు ప్రత్యక్షం తెలుసుకున్నారు ఇక్కడ? దేవుని యొక్క ప్రత్యక్షతను వారు తెలుసుకున్నారు. కానీ జకర్యా ఎన్నో సంవత్సరాల నుండి యాజక ధర్మం చేసిన, ఎన్నో సంవత్సరాల నుండి ధూపం వేసిన, ఎన్నో సంవత్సరాల నుండి ప్రార్థన చేసిన, ఎన్నో సంవత్సరాల నుండి దేవుని యొక్క మందిరంలో ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుని ప్రత్యక్షతను తెలుసుకోలేకపోయాడు కాబట్టి మూగవాడైపోయాడు. మరి యొక్క ప్రార్థన చేసే అవకాశాన్ని కోల్పోయాడు. కానీ మరి అమ్మగారు ఏం తెలుసుకున్నారు ఇక్కడ? దేవుడు ప్రత్యక్షత తెలుసుకున్నారు. యోసేపు ఏం తెలుసుకున్నాడు ఇక్కడ? దేవుడు ప్రత్యక్షత తెలుసుకున్నాడు. గొర్రెల కాపరు ఏం తెలుసుకున్నారు ఇక్కడ? దేవుడు ప్రత్యక్షతను వారు తెలుసుకున్నారు. కాబట్టి గొర్రెల కాపర్లు అంటే పరిశుద్ధ గ్రంథం ప్రకారము, ధర్మశాస్త్రం ప్రకారము వారు ఎందుకు పనికినారు? వారు చాలా చిన్నవారు, వారికి ధనములో చిన్నవారు, చూపులో చిన్నవారు, మాటల్లో చిన్నవారు. అంటే ప్రజలందరూ గొర్రెల కాపరు అంటే ఒక చిన్నవారుగా వారిని దూరముగా ప్రజలందరూ తీర్చేవారు. కానీ దావీదును కూడా ఏం చేస్తాను తండ్రి? గొర్రెల మందగా అతన్ని పెట్టేశాడు. అంటే దావీదు కూడా చిన్నవాడిగా కనిపించారు, కానీ ఆ గొర్రెల కాపరిని దేవుడు ఏం చేశాడు? రాజుగా అభిషేకించాడు. అలాగే ఈ గొర్రెల కాపరు కూడా చిన్నవారు, దేనికి పనికిరారు, వారి గ్రామానికి దూరంగా ఉంటారు, ప్రజలకు దూరంగా ఉంటారు. కానీ అదే గొర్రెల కాపరులతో ఎవరు మాట్లాడారు ఇక్కడ? దేవుడు యొక్క ప్రత్యక్షతను వారు నమ్మగలిగారు. యాజకుడు నమ్మలేకపోయాడు, యాజక ధర్మం చేసిన వాడు నమ్మలేకపోయాడు. కానీ గొర్రెల కాపరులు కూడా దేవుని ప్రత్యక్షతను నమ్మగలిగారు. యోసేపు కూడా దేవుడి ప్రత్యక్షతను నమ్మగలిగాడు. మరియా కూడా దేవుడి ప్రత్యక్షతను నమ్మగలిగారు. కాబట్టి ఈరోజు ప్రపంచమంతా కూడా డిసెంబర్ నెల వచ్చిందంటే ఎవరి గురించి ప్రచురింపబడింది ఇక్కడ? గొర్రెల కాపరు గురించి, మరియ గురించి, యోసేపు గురించి ప్రపంచవ్యాప్తంగా ఈ రోజులు ఎందుకు చెప్పుకుంటారంటే వారు ఎవరి యొక్క ప్రత్యక్షతను నమ్మగలిగారు ఇక్కడ? దేవుని యొక్క ప్రత్యక్షతను వారు నమ్మగలిగారు. దేవునికి స్తోత్రం గాక. ప్రతి ఒక్క రెండు చేతులు బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ యొక్క రాత్రి కాల సమయంలో మనము కూడా ఎవరి ప్రత్యక్షత నమ్మాలి ఇక్కడ? దేవుడు ప్రత్యక్షత నమ్మాలి. దేవుడు మనతో మాట్లాడినప్పుడు అవునా ప్రభువా అది జరుగునుగా, కానీ మనం ఏం చెప్పాలి ఇక్కడ? శుభవచనం చెప్పాలి. దేవుడు వాగ్దానం ఇచ్చారంటే ఆ వాగ్దానం నెరవేరాలి ప్రభు అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇది ఎలా నెరవేరుద్ది, ఇది నెరవేరదు కదా, ఇది అసాధ్యం కదా అని మనం సందేహపడినట్లయితే దేవుని యొక్క వాగ్దానం మనం పోగొట్టుకోవడమే కాకుండా ఆయన దగ్గర నుంచి శాపాన్ని మనము కొని తెచ్చుకొని వారు ఉంటాం ఇక్కడ. దేవునికి స్తోత్రం గాక. దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు ప్రభువా ఎన్ని సంవత్సరాల తర్వాత నన్ను దీవిస్తావు, ఎన్ని సంవత్సరాలను దీవిస్తానని అబ్రహాము ఎన్నడూ కూడా దేవుణ్ణి ప్రశ్నించలేదు. 70 సంవత్సరాలప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడితే 100 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాలు కూడా దేవుడు ఎప్పుడు ఎన్నడూ కూడా దేవుడిని ఆయన ప్రశ్నించలేదు. ఎందుకంటే అబ్రహాము ఎవరి ప్రత్యక్షత నమ్మాడు? ఆయన దేవుని ప్రత్యక్షతను ఆయన నమ్మాడు. ఇక్కడ యోసేపు ఎవరి ప్రత్యక్షత నమ్మాడు? ఇక్కడ దేవుని ప్రత్యక్షతను ఆయన నమ్మాడు. మరియా ఎవరి ప్రత్యక్షత నమ్మింది? ఇక్కడ దేవుడు ప్రత్యక్షత. గొర్రెల కాపరులు ఎవరి యొక్క ప్రత్యక్షత నమ్మారు? వారు ఇక్కడ దేవుని ప్రత్యక్షతను వారు నమ్మగలి. ఈ యొక్క రాత్రికాల సమయంలో మన కుటుంబాల్లో కూడా దేవుని యొక్క మందిరానికి వస్తున్నామంటే మనం ఏది ప్రార్థన చేసినప్పటికీ అది జరగాలంటే మొట్టమొదటిగా ఎవరి ప్రత్యక్షత మనం నమ్మాలి? ఇక్కడ దేవుని ప్రత్యక్షత మనము నమ్మాలి. జకర్లాగా అది ఎందుకు జరుగుద్దిలే, అది జరగదులే, దేవుడు ఎందుకు జరిగిస్తాలని సందేహపడినట్లయితే నువ్వు ఎంత గింజుకొని ప్రార్థించడానికి
జవాబు పొందుకోలేవు. దేవునికి స్తోత్రం గాక. కాబట్టి క్రిస్మస్ ఆరాధనలో క్రీస్తుని ఆరాధించడం అంటే ఆయన ప్రత్యక్షతను మనము తెలుసుకోవడమే, ఆయన ప్రత్యక్షత మనము నమ్మడమే, ఆయన యొక్క ప్రత్యక్షత మనము అనుభవించడమే. దేవునికి స్తోత్రం గాక. కాబట్టి జకర్యాలాగా మనం సందేహపడకుండా, జకర్యాలాగా మన శాప వచ్చిన కొని తీర్చుకోకుండా, మరి ఎలాగైతే నమ్మిందో, యోసేపు ఎలాగైతే నమ్మారో, గొర్రెల కాపరి ఎలాగైతే దేవుడి ప్రత్యక్షత నమ్మారో, మనము కూడా దేవుని యొక్క ప్రత్యక్షతలో పాలిభాగస్తులు అవుతూ అటువంటి దేవుని ప్రత్యక్షత, దేవుని మహిమ ఈ కుటుంబానికి చేరువచ్చిన మనకి దేవుడు సదాకాలం మనకు తోడు నడిపింపబడును గాక. ఆమేన్. కొద్ది మాటలు దేవుడు మనకి దీవించును గాక. దేవుడు మనకు తోడే నడిపించును గాక. ఆమేన్. అందరు కళ్ళు మూసుకుని ఇవ్వబడిన వర్తమానాన్ని బట్టి కొద్దిగా లేచి నిలబడండి. చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు ఇరుకులో కూర్చుని. లేచి నిలబడతారా? మీకు చాలా ఇబ్బందికరంగా కూర్చున్నారు. స్త్రీలైన వారు అందరూ లేకుండా ఒకసారి. గ్లోరీ, హల్లెలూయా. ఒక్క నిమిషం మనం ముగించేసుకుంటున్నాం. దేవుడు మాట్లాడిన ఈ మాటను బట్టి మీకు ఏవైనా ఒక మాట అయినా అర్థమవుతే ఆ మాటను పట్టుకుని దేవుని యొక్క సన్నిధి నుండి మనం వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఒకవేళ ఇక్కడ నువ్వు కూర్చుంటే దయచేసి ఆ మాటను పట్టుకుని ఈ రాత్రిని వెళ్తుండగా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. యేసునామములో దేవుడు అట్టి కార్యము చేయబోతుండగా ఒకసారి నీ కుడి చేయి పైకి ఎత్తి, ప్రభువా నువ్వు నీ ప్రత్యక్షతను నేను నమ్మలేదు నాయన, నీ ప్రత్యక్షత కొరకు ప్రభువా నేను ప్రయాసపడలేదు అని చెప్పి చిన్న ప్రార్థన మీరు చేసుకోండి. ఆ రోజు జకరియా నోరు మూత వేయబడినట్లుగా, శాపం చేత నింపబడినట్లుగా ఒకవేళ నీ యొక్క స్థితి కూడా శాపం చేత నింపబడ్డదేమో. దేవుడు ఈరోజు విమోచించడానికి ఈ భూలోకానికి వచ్చాడండి. ఆయన విడుదల ఇచ్చే దేవుడు, ఆయన విడుదల ఇచ్చే దేవుడు. అందుకే ఆయనకి పేరు విమోచించువాడని పేరు పెట్టబడ్డది. ఈరోజు ఆ విమోచనకర్త అయిన మన పైకి రాబోతుండగా దేవుణ్ణి పూర్తిగా మీరు హృదయంతో ఆహ్వానిద్దాం. హల్లెలూయా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదులుండలేక, నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. అందరూ చెప్పాలి. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదులుండలేక, నానందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా. అందరూ చెప్దాం. నానందం చెప్పాలి, అందరూ స్వరం చెప్పాలి. తీర్చేవాడా, ఓ క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. ఒక తీర్మానం తీసుకుని ఈ రాత్రి నువ్వు వెళ్తుండగా దేవుడు కార్యం చే దేవుడు నువ్వు నమ్మితే, దేవుడు అద్భుతం చేయగలిగిన నమ్మకమైన దేవుడు నువ్వు నమ్మితే, ఈ రాత్రి దేవుడు నీకు ప్రత్యక్షత మళ్ళీ రిలీజ్ చేయబోతున్నాడు. ఆ రోజు సమూయేలు అనే ఒక ప్రవక్త దగ్గర, సమూయేలు అనే ఒక ప్రవక్త ఏలీ అనే ఒక దైవజనుడి దగ్గర ఉండగా సమూయేలుకి అర్థం కాలేదు. ఒకసారి దేవుడు మాట్లాడాడు, 2 సార్లు దేవుడు మాట్లాడాడు. ఆయన అనుకుంటున్నాడు, అయ్యో నా యొక్క ఏలిని వాడు నన్ను పిలిచాడేమో అని చెప్పి దైవజనుని దగ్గరికి వెళ్తున్నాడు తప్ప దేవుని ప్రత్యక్షత అనుభవంలోనికి ఆయన రావట్లేదు. ఎప్పుడు ప్రత్యక్షతలోనికి అనుభవంలోనికి రాని పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు సమూయేలు గురించి ఆ ఏలి అనే దైవజనునికి అర్థమైనప్పుడు
ఈసారి నీతో మాట్లాడినప్పుడు చిత్తం అని చెప్పు నాయన. నువ్వు చిత్తం అని చెప్పినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు. నీ స్వరం నేను వినలేకపోతున్నానయ్యా. అనేక రోజులు బట్టి దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది, కానీ ఆ స్వరం నీతో మాట్లాడుతుంది, కానీ ఆ స్వరం నీ హృదయంలోనికి వెళ్ళడం లేదమ్మో. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్లీజ్ దేవునికి మీరు స్థానాన్ని ఇచ్చినట్లయితే, దేవునికి మీరు స్థానం ఇచ్చినట్లయితే, ఆయన ప్రత్యక్షత ఆ జకరియా ఎలాగైతే ప్రత్యక్షమైందో, మరియకి ఎలాగైతే ప్రత్యక్షమయ్యాడో దూత, అలాంటి ప్రత్యక్షతలు మీరు చూడబోతున్నారు యేసు నామములో. నమ్మితే యేసు నామములో మీరు జరుగునుగాక అన్నప్పుడు ఆమేన్ చెప్పండి. ఆమేన్. యేసు నామములో ఇది జరుగునుగాక. ఆయన ప్రత్యక్షత అనుభవంలోనికి మనమందరము ఎలుదుముగాక. విడుదల లేని వారికి రాత్రి విడుదల కలుగునుగాక. బంధకములు చేత బంధించబడిన వారికి యేసు నామములో ప్రతి బంధకము నుండి నజరైన యేసు నామములో ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాము నాయన. అది ఆర్థిక సంబంధమైన ఇబ్బంది కావచ్చు, వృత్తిపరమైన ఇబ్బంది కావచ్చు తండ్రి ప్రభు, కుటుంబ సమస్యలు, గొడవలు, ఇబ్బందులు, సమాధానము లేని పరిస్థితులు కావచ్చు. నజరైన యేసు నామములో ప్రతి దానికి ఇప్పుడే నీ సమాధానము వచ్చునుగాక. మీరు అద్భుతం చేయమని తండ్రి ప్రభు, ఈ ప్రాంగణంలో కూడి ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఈ సేవకునిగా ప్రతి కుటుంబానికి శుభం పలుకుతున్నాను నాయన. ప్రతి కుటుంబం శుభం అనుభవించునుగాక. ఈ సంవత్సరంలో ఎంతైతే ప్రభువా మేము నష్టపోయామో, ఎన్ని ఇబ్బందులు పాలైపోయామో, ఎన్ని ప్రభువా తండ్రి సమస్యలు గుండా వెళ్ళామో, నాజరైన యేసు నామములో వచ్చే సంవత్సరంలో వాటినన్నిటికీ ప్రభువా మీరు విమోచన పలుకుదురుగాక, విమోచన పలుకుదురుగాక. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. యేసు నామములో విమోచన కలుగునుగాక. తండ్రి, వాటికి స్వస్తి చెప్పడానికి మీ ప్రత్యక్షతలు ప్రభు ప్రతి కుటుంబం పైన, చిన్న బిడ్డలు మొదలుకొని ప్రభు అలనాడు సమూయేలు ప్రభు పాలు విడిచిన తర్వాత తండ్రి పరిశుద్ధాత్ముడా ఏలీ దగ్గర నిలబడినప్పుడు తండ్రి ఆ చిన్న బిడ్డతో మాట్లాడినట్లుగా ఈ రాత్రి ప్రభు ఇక్కడ చిన్న బిడ్డలతో మీరు మాట్లాడుదురుగాక. వారు ప్రార్థన అనే పట్టికలో ఉందురుగాక, అభిషేకం అనే పట్టికలో ఉందురుగాక. వారిపైన నీ యొక్క బలమైన అభిషేకము పని చేయనుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. శుభవార్త ఎవరైతే విన్నారో వారికి ప్రభువా దర్శన రూపంలో, వాక్య రూపంలో తండ్రి ఏ రూపంలో మీరు ప్రత్యక్షం కావాలని ప్రభువా తండ్రి మీరు ఆశపడుతున్నారు. నజరైన యేసు నామములో ఒక్క ఆత్మైన నీ కుటుంబములో తండ్రి అయా ప్రభువా తండ్రి పరిశుద్ధాత్మ మందిరములోనికి చేర్చబడినట్లుగా మీరు కార్యసిద్ధి జరిగిస్తారని నమ్ముతూ యేసయ్య నామములో ప్రతి ఒక్క తీర్మానాన్ని మీకు తండ్రి పరిశుద్ధాత్ముడా చెల్లిస్తూ సమర్పిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనం అందరం కేక్ కటింగ్ చేసుకుని క్యాండిల్ సర్వీస్ చేసుకుని మనం వెళ్ళిపోదాం. దయచేసి ఒక్క 2 నిమిషాలు ఓపిక పట్టండి. అయిపోయింది. సో పాస్టమ్ గారు ఇక్కడికి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. తదుపరి నాన్నగారు మరి శాంతి కూడా ఇక్కడికి రావాలి. కరుణాకర్ గారు వారి యొక్క భార్య గారు షారోన్ గారు కూడా ఇక్కడికి రావాలి. ఆ కేక్ త్వరగా తీసుకురండి. క్యాండిల్స్ కూడా అమ్మ చిన్నపిల్లలు తీసుకుని క్యాండిల్స్ మంచిగా అమ్మ. ఈ లైవ్కి ఆటంకం లేకుండా చూడండి. ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడాలనుకుంటే మీరు సిద్ధపడాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ప్రసన్న కిషోర్ ఓ పాట పాడు. ఆ పాట గ్లోరీ హల్లెలూయా.
క్యాండిల్స్ ఇచ్చేయాలి, త్వరగా క్యాండిల్స్ త్వరగా పంచేయాలి. అమ్మ 2 వేసి 3 వేసి తీసుకోకండి, అందరూ తీసుకున్న తర్వాత ఒకవేళ మిగిలితే అలాగే తీసుకుంది. అందరూ గట్టిగా చెప్పాలి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ చెప్పాలి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. రైట్. కర్ణకర్ వాళ్ళ అమ్మ అక్క చెల్లెలు కూడా రండి ఇక్కడికి. కర్ణకర్ గారు వాళ్ళ అమ్మ అక్క చెల్లెలు కూడా. అక్కడే ఉంటుంది. దివి నుండి భూమికి రాజుగా బెత్లెహేము పురముకు తెంచెను. దివి నుండి భూమికి రాజుగా బెత్లెహేము పురముకు తెంచెను. గ్రామమంతా పండుగ చేసే పట్టణమంతా సంబరమాయే. గ్రామమంతా సంబరమాయే, పట్టణమంతా పండుగ చేసి సర్వలోకం సంబరమాయే. సర్వలోకం సంబరమాయే. ఆశ్చర్యకరుడు హల్లెలూయా, ఆలోచనకర్త హల్లెలూయా, బలమైన దేవుడు హల్లెలూయా, నిత్యుడగు తండ్రి హల్లెలూయా, సమాధానకర్త హల్లెలూయా. దివి నుండి భూమికి రాజుగా బెత్లెహేము పురముకు
ఎత్తించెను. గొల్లలు జ్ఞానులు పరవశులై బంగారు సాంబ్రాణి బోలు. రైట్, ఈ సమయంలో కేక్ కట్ చేసుకుందాం. దయచేసి అందరూ కుటుంబస్తులు కూడా ఒక్క అలా చెయ్య జస్ట్ అలా అంటించినట్టు పెట్టండి తల్లి. రైట్, చేయబట్టుకోండి అలాగా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ కేక్ కట్ చేయబడుతుంది. అందరూ గట్టిగా చేపలు కూడా దేని మహిమ పడదాం. హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. చెప్పాలి మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తు మన కొరకు పుట్టెను. క్రీస్తు మన కొరకు పుట్టెను. హల్లెలూయా. రైట్, అందరూ క్యాండీస్ తీసుకున్నారా? రైట్, క్యాండీస్ తీసుకుంటే ఒకసారి పెట్టుకోమ్మా త్వరగా. కార్యక్రమంగానే వాళ్ళ యేసు నామములో సమాధానం. హల్లెలూయా. గుల్లలు ధ్యానులు పరవశులై బంగారు సాంబ్రాణి బోలమును. గొల్లలు జ్ఞానులు పరవశులై బంగారు సాంబ్రాణి బోలమును. సాష్టాంగపడి తమ హృదయములన్ ప్రభువును కానుకలర్పించిరి. మనము కూడా అర్పించేదం, ప్రభువు నామము ఘనపరచెదం. మనము కూడా హోసన్న ఎడుచు సాష్టాంగపడుచు చాడెదము. ఆశ్చర్యకరుడు హల్లెలూయా. ఆలోచన కర్త హల్లెలూయా. బలమైన దేవుడు హల్లెలూయా. నిత్యుడగు తండ్రి హల్లెలూయా. సమాధానకర్త హల్లెలూయా. దివి నుండి భూమికి రారాజుగా బెత్లెహేము పురముకు ఎత్తించెను. దివి నుండి భూమికి ఆ క్యాండిల్స్ తీసుకోండి అందరూ కూడా. రైట్ అమ్మా, క్యాండిల్స్ తీసుకున్నారు అందరూ? అమ్మ క్యాండిల్స్ తీసుకున్న వాళ్ళు ఒకసారి ఇలా చూపించండి. అమ్మ మాకు ఇవ్వలేదు క్యాండిల్స్. క్యాండిల్స్ అగ్గి పెట్టారు నాన్నగారు, వెలిగించండి నాన్నగారు. అమ్మ ఇంకో క్యాండిల్ ఇవ్వండి పాస్టర్ గారికి. పరంజ్యోతి, ఈ క్యాండిల్స్ వెలిగించబడుతుండగా అమ్మ అందరూ దయచేసి ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉంటే మన కార్యక్రమం ముందు చేసుకుంటాం. మండుచు ప్రకాశించే జ్యోతిగా నన్ను దీవించు, మందిరములో వెలుగుటకు ఆత్మతో అభిషేకించు.
ప్రకాశించే జ్యోతిగా దీవించు మందిరములు మండుచు ప్రకాశించే జ్యోతిగా నన్ను దీవించు మందిరములో వెలుగుటకు ఆత్మతో అభిషేకించు నీతో పాటుగా ప్రదీపాలుగా నీ తేజస్సుతో ప్రకాశించగా నన్ను దీవించు యేసయ్యా అభిషేకించు మెస్సయ్యా నన్ను దీవించు యేసయ్యా అభిషేకించు యేసయ్యా మండుచు ప్రకాశించే జ్యోతిగా నన్ను దీవించు మందిరములో వెలుగుటకు ఆత్మతో అభిషేకించు. హలో నీవు పెట్టిన దీపమును కాంతివంతముగా ఉంచు నీవు పెట్టిన దీపమును కాంతివంతముగా ఉంచు నీతి సూర్యుడని వైపు ఎందరినో త్రిప్పుట కొరకు త్రోవ తప్పిన అందులను మార్గములో నడిపించుటకు నన్ను దీవించు యేసయ్యా అభిషేకించు మెస్సయ్యా నన్ను దీవించు యేసయ్యా అభిషేకించు మెస్సయ్యా మండుచు ప్రకాశించే జ్యోతిగా నన్ను దీవించు మందిరములో వెలుగుటకు ఆత్మతో అభిషేకించు మండుచు ప్రకాశించే జ్యోతిగా నన్ను దీవించు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ 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 క్రిస్మస్ మేరీ 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 క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్. అమ్మా మీ దగ్గర ఉన్న క్యాండిల్స్ చాలా జాగ్రత్తగా ఆపాలి, లేకపోతే బయటికి వెళ్ళి గోడ మీద పెట్టండి. అంతేగాని ఒకరికి ప్రమాదం తెచ్చే పని మాత్రం చేయకండి దయచేసి. సో మీ దగ్గర ఉన్న క్యాండిల్స్ ఆపడం ఇష్టం లేకపోతే దయచేసి అలా పట్టుకెళ్ళి ఆ గోడ మీద పెట్టాలని ప్రేమతో మనం చేస్తున్నాను. రైట్, ఈ సమయంలో చివరిగా ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా నీ స్తోత్రాలు తండ్రి. ఇంకా ఇక క్రిస్మస్ ఆరాధన ఇంత ఆశ్చర్యంగా పాటలు పాడిన వారిని, ఆరాధన చేస్తున్న వారిని, వాక్యం నడిపించిన వారిని ప్రభువా తండ్రి విశేషముగా నీ దయగలస్తూ నీ కుమారుడు కర్ణకర్, తన భార్య షారోన్ ప్రభా, ఇమానియులు, ప్రసాద్, శ్యామ్ కిషోర్ని యేసు నామములో ఆశీర్వదించబడుదురుగాక. నిశ్చయముగా వారి యొక్క రాకపోకల్లో, ఆలోచనలో, తలంపులు నీ చిత్త ప్రకారంగా వారి కుటుంబం నడవబడునుగాక. వారి కుటుంబం, తల్లి, వారి అక్క చెల్లెండ్లు అందరినీ, బావగారులు వారందరినీ ఐకమత్యం, ప్రేమ, సమాధానం వారి ఇంటిలో ఉండునుగాక. యేసు నామములో వచ్చిన ప్రతి సంఘ సహోదరుల్ని, మరి తిరిగి వెళుచున్న వారిని, ఆయా మేము ఇడిసిలుచున్న ఈ గృహాన్ని దీవించమని శుభం పలుకుతున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, యేసు రక్తం సంపూర్ణ విజయం. పోదికలంత నాస్తనమ్మ కలునుగాక. అందరు కుడి చేసి చావుదాం. ప్రభా నీ చిత్తమే చేస్తాం, మిమ్మల్ని స్తోదించాం. నన్ను నీ కొరకు ఆయత్తపరచుకోండి. కీడి నుండి నన్ను తప్పించి నీ హస్తముతో